ఈరోజు గీ మష్రూమ్ మసాలా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం మష్రూమ్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకొని పైన కొంచెం గోధుమ పిండి చల్లుకొని నీళ్ళు పోసుకొని మంచిగా ఒక్కొక్క దాన్ని ఇట్లా మంచిగా రుద్ది కడుక్కోవాలి. తర్వాత ట్యాప్ కింద ఫ్రెష్ వాటర్లో కడిగి పైన పొట్టు ఇట్లా తీసి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొంచెం ఫ్రై అయినాక కొన్ని టమాటాలు, దీంట్లోనే 2-3 అల్లం ముక్కలు, 2-3 ఎల్లిపాయలు, ఒక 5-6 కాజులు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం చల్లగైనాక మిక్సీలో వేసి పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం నూనె, ఒక 2 చెంచాల నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక ఇలాచీ వేసుకొని దీంట్లోనే కట్ చేసిన మష్రూమ్లు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయినాక కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనియాలి. ఇవి మంచిగా దగ్గరికి మగ్గిన తర్వాత ఈ పేస్ట్ వేసుకొని కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఉడకనియాలి. ఉడికేటప్పుడు నీళ్ళు తక్కువ అనిపిస్తే కొన్ని వేసుకోవాలి. ఇట్లా మంచిగా ఇది ఉడికిన తర్వాత పక్కన ఒక పోపు గంట పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడైనాక సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర, మన రుచికి తగినంత కారం వేసుకొని దీన్ని కూరలో కలుపుకోవాలి. ఇప్పుడు గీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. ఇది పూరితోటి, పుల్కాతోటి చాలా బాగుంటుంది. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.